నా కాఫీ తొందర తగలెట్టండి రోయ్. నేను కాఫీ తాగి మంచింది అలాగే పిన్ని. నా మొఖాన కాఫీ తగలెట్టండి రోయ్. నేను కాఫీ దిగి మంచం తాగల రోయ్. అమ్మో కాఫీ నాగా ఏరా అరగంట అరుస్తుంటే ఇప్పుడే తేవటం. అలా నిలబడి చూస్తావేరా? అదేదైనా మొఖం కుట్టాం. బాలిగండ మొగరు కాఫీ కొట్టాడు. వాడి చేతులు విరిగిపోను. అసలు వాడికే మాయరా వచ్చిందిరా? ఎడి వాడు? అది కాదు పిన్ని, తనే మొహం మీద కొట్టమన్నాడు. నోర్మై, పసివాడిని చేసి వాడి మొహం నిండా కాఫీ కొట్టి పైగా అబద్ధం ఆడతావా? అసలు నిన్ను ఏమిటి ఏమిటో చూపు. భస్మం చేస్తావా? భస్మం చేయటమే కాదు, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమైనా చేస్తా. నేను నడుచుకోను. ఏం చేస్తావు? చెయ్యి. అమ్మా ఎముకలు ఎరిగినట్టున్నాయే. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడించారో ఆ తోకను కత్తిరించి పారేస్తాను. ఏం చేస్తాను? దట్స్ గుడ్. చూడు పిన్ని, నేను ఆ పొలానికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికల్లా వంట అది సిద్ధం చేస్తుంది. అందులో కోడి పలావు, గుత్తొంకాయ కూర, చేపల పులుసు. నువ్వు చేయకపోతే నీ మొగుడు చేస్తాడు. కానీ అన్ని రెడీగా ఉండాలి, లేకపోతే టాప్ లేచిపోతుంది. ఏమి లేచిపోతుంది? దట్స్ గుడ్. ఒరే నారాయణ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కావాల్సిన మందులు అవి తీసుకురా. అమ్మను మాత్రం మంచం తిక్కకుండా చూడు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల, నీ బయట కొంగు జారిందే. జారనివ్వండిరా, ముందు బయట జారాలి, ఆ పైన నోరు జారాలి, అది చూసి మన గుండె జారాలి, తన పైన మనం జారాలి, ఆ పైన మీరిక్కడి నుంచి జారుకోవాలి. ఏంట్రాయ్ బాలరాజు, అవతారం బానే మార్చావు. పెద్ద హీరోలో తయారయ్యావు. లాభం లేదురా, వీడి తోక కత్తిరించాల్సింది. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? చిన్నబాబు, ఈ పోకిరి వెదవులతో నీ గొడవ ఎందుకు కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఉండు గౌరీ. వీళ్ళేదో తోక కత్తిరించాలి, పేక్ కత్తిరించాలని సరదా పడుతున్నారు కదా పాపం. చూద్దాం. అది కాదు. నువ్వు అలా పక్కనుండు. రోయ్ రండ్రా, కత్తిరించుకోండి. ఒక్కటిచ్చానంటే 7 రోజుల పాటు ఏడుస్తూ కూర్చుంటాం. అర్థమైందా? అర్థమైందా? ఎరా, నాకు అర్థమైందని మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఎరా, పూలకంగానే వచ్చిందా మా వాడిని ఎంత దెబ్బ కొట్టావు? రే వాడిని ఒక్కనే కొట్టి నిన్ను కొట్టలేదని నీకు చాలా కుళ్ళుగా ఉంది కదా. ఇట్లా చెప్తా, నిన్ను కొడతాను. రా, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? చిన్నబాబు, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నువ్వేనా? అక్షరాలా నేనే. కాకపోతే కాస్త పద్ధతి మారి.